కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు 4 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇతర సమస్యలు పరిష్కరించి మీడియాపై దాడులను ఆపాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం జర్నలిస్టుల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల గురించి శాసనసభ సమావేశంలో చర్చిస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించిన సందర్భాలు లేవని మండిపడ్డారు. తక్షణమే వారి సమస్యలపై ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో చర్చించి వారి సంక్షేమానికి బడ్జెట్లో 150 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె రాము, ఆర్ రామచంద్రరావు, జాప్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్ శ్రీనివాస్, కెఎం కీర్తన్, టీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జార్జ్, ఐడీజేఎం రాష్ట్ర అధ్యక్షుడు టి నానాజీ, పి మధు, ఏపీజేయు రాష్ట్ర నాయకులు బాలు, ఐజేయు హరినాథ్, ఏపీఈఎంజేఈ చందు యాదవ్, సామ్నా కిషోర్, ఎస్సీఐడబ్ల్యూఏ నాయకులు సూర్యప్రకాష్, కేడబ్ల్యూ జేడబ్ల్యూఏ నాయకులు ప్రసాద్, ఎస్ జగదీష్ కుమార్, ఎంఎస్ఎంఈ ప్రధాన కార్యదర్శి కమల కుమార్, ఏపీఎంఎఫ్ డీజేఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వివిధ వర్గాలకు సంబంధించిన సమస్యలపై చర్చ జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న జర్నలిస్టుల అంశాలు మాత్రం చర్చకి రాకపోవడం బాధాకరం. ఆ క్రమంలోనే ఈరోజు విశాఖలోని అన్ని జర్నలిస్టుల సంఘాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తో పాటు ఇతర జర్నలిస్ట్ యూనియన్లు కూడా ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు తీసుకువెళ్లాలని క్రమంలోనే ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇళ్ల స్థలాలు ఎన్నికల్లో గెలిచిన వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ గత ప్రభుత్వం నెరవేర్చలేదు, అలాగే ఈ కొత్త ప్రభుత్వం కూడా నెరవేర్చకపోవడం జరిగింది. మిత్రులారా, అనేక జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో జర్నలిస్టు యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ గారి ద్వారా రిప్రజెంటేషన్ పంపడం అనేది కూడా జరుగుతుంది. జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం అమల్లో ఉండేది ఒక పథకం, ఆ పథకం కూడా ప్రస్తుతం నిలిచిపోయింది. తక్షణమే ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ విషయంలో గతంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి, అలాగే ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా పదే జర్నలిస్టు సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు కూడా జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పడం జరిగింది. ఈ అంశాలను కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పూర్తిగా సానుకూలంగా, జర్నలిస్టులకు అనుకూలంగా ఒక తీర్మానం చేసి అమలు చేస్తారని విశాఖలోని అన్ని జర్నలిస్టు సంఘాల తరఫున కూడా ప్రజాప్రతినిధులను కోరుతున్నాం. జర్నలిస్టులు 4 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.